పెళ్ళిళ్ళు చేసుకున్న అబ్బాయిలకి అలాగే పెళ్ళిళ్ళు చేసుకోపోయే అబ్బాయిలకి ఒక చిన్న మాట. ఈ రోజుల్లో అమ్మాయి దొరికి సంబంధం కుదరడం అంటేనే పెద్ద గగనంగా ఉంది. అలాగే మీరు చేసుకున్న భార్యని ఎటువంటి టార్చర్లు పెట్టకండి, అనుమానించడాలు అలాంటివి చేయకండి, భార్యని ప్రేమగా చూసుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాధా గాయత్రి విషయంలో నిన్న మనం చూసాం ఏం జరిగిందనేది. అంత సాంప్రదాయమైన కుటుంబంలో పాపం ఆ అమ్మాయిని ఇంత అనుమానించి ఇంత దారుణంగా హింసించి చంపేశాడు అని అంటే, పైకి మంచివాడిగా నటిస్తూ తన లోపల ఉన్న సైకోబుద్ధిని బయట పెట్టాడు అంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తారు చెప్పండి. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్యని చక్కగా ప్రేమగా చూసుకోండి. ఎవరు కూడా టార్చర్లు పెట్టదు, ప్రాణాలు తీసే అంత పరిస్థితి ఎవరు కూడా తీసుకురాకండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసుంటే తల్లిదండ్రులకు వచ్చి చెప్పండి, లేదోనంటే మీకు నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని ప్రాణాలు తీసే అధికారం మాత్రం ఎవరికీ లేదు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలని అంటే ముందుకు రావట్లేదు, భయపడుతున్నారు. మేము ఇంత సంపాదించి కూడా ఎవడో చేతిలో మా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అబ్బాయిలందరూ కూడా మీ భార్యల్ని ప్రేమగా చూసుకోండి, ఎవరిని కూడా హింసించకండి. అది మహాపాపం.